హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. కాజీపేట్ కరీంనగర్ రైల్వే లైన్. కాజీపేట్ కరీంనగర్ రైల్వే లైన్ అనేది అతి ముఖ్యమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీ లేని చాలా ప్రాంతాలకి ఈ రైల్వే లైన్ ద్వారా రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడబోతుంది. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ కి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే అనేది కొనసాగుతుంది. ఈ ఫైనల్ లొకేషన్ సర్వే అనేది కంప్లీట్ అయ్యి రైల్వేకి ఒక నివేదిక అనేది వెళ్తే తొందరలోనే ఇక్కడ పనులు అనేవి ప్రారంభమయ్యే అవకాశం అనేది ఉంది. ఒకసారి మనం ఈ రైల్వే లైన్ గురించి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణలో కరీంనగర్ అనేది అతి ముఖ్యమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. కానీ కరీంనగర్ ప్రాంతానికి చాలా రోజులు రైలు సౌకర్యం అనేది లేదు. 1943 సంవత్సరంలో అప్పటి నిజాం రాజు కరీంనగర్ కి రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపరచాలని ఈ పెద్దపల్లి నుండి కరీంనగర్ మీదుగా నిజామాబాద్ వరకు రైల్వే లైన్ నిర్మించాలని భావించడం జరిగింది. అందులో భాగంగా ఈ రైల్వే లైన్ అనేది పట్టాలెక్కింది. 1943లో ఇక్కడ నిజాం కాలంలో సర్వేలు అనేవి కొనసాగితే పెద్దపల్లి నుండి కరీంనగర్ వరకు రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చి ఆ తర్వాత కరీంనగర్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడానికి 2001 సంవత్సరం వరకు ఇక్కడ సమయం అనేది పట్టింది. 2001 సంవత్సరంలో ఇక్కడ కరీంనగర్ లో రైల్వే స్టేషన్ ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆశించినట్లుగా ఇక్కడ పెద్దగా రైల్వే సర్వీసులు అనేవి లేవు. ఉన్న కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ అనేది ప్రజలకి ప్రస్తుతం సేవలు అనేది అందిస్తుంది. ఇదే రూట్ లో కరీంనగర్ సిర్పూర్ టౌన్ ఒక మెమూ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తుంది. అలాగే కరీంనగర్ నుండి నిజామాబాద్ కి 2 మెమూ రైలు అనేవి ఉన్నాయి. అంతే, ఇంకా ఈ కరీంనగర్ నుండి అంతగా రైల్వే కనెక్టివిటీ అనేది లేదు. కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపడకపోవడంతో ఇక్కడ ప్రజల నుండి చాలా వరకు డిమాండ్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ కరీంనగర్ నుండి కాజీపేట్ వరకు ఒక రైల్వే లైన్ నిర్మించి ఈ కాజీపేట్ నుండి వచ్చే రైళ్లని కొన్నిటిని కరీంనగర్ సైడ్ నడపాలని, అలాగే ఈ కరీంనగర్, హుజురాబాద్ ఇలాంటి ప్రాంతాలలో పండించే వ్యవసాయ ఉత్పత్తులని, అలాగే ఇక్కడ గ్రైనేట్ ని దేశ నలుమూలలకి తరలించడానికి ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ అనేవి అవసరం అనేది ఉందని, వీటన్నిటిని గుర్తించి కాజీపేట్ నుండి కరీంనగర్ వరకు ఒక రైల్వే లైన్ ని నిర్మించాలని ప్రజల నుంచి ఎప్పటి నుండో ఒక డిమాండ్ అనేది ఉంది. ఈ డిమాండ్ ని దృష్టిలో ఉంచుకొని 2013 సంవత్సరంలో రైల్వే శాఖ ఇక్కడ సర్వేని చేపట్టింది. ఈ సర్వే అనంతరం ఈ రైల్వే లైన్ ని బల్లర్షా కాజీపేట్ సెక్షన్ లో ఉండే అసన్పర్తి రోడ్డు రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ చేసి పెద్దపల్లి నిజామాబాద్ సెక్షన్ లో ఉండే కరీంనగర్ వరకు తీసుకొని వెళ్లవలసిన అవసరం అనేది ఉంది. అసన్పర్తి రోడ్డు రైల్వే స్టేషన్ నుండి కరీంనగర్ వరకు మొత్తం 62 కిలోమీటర్ల రైల్వే లైన్ ని నిర్మించవలసి ఉంటుంది. అలాగే ఈ రైల్వే లైన్ ని నిర్మించడానికి అప్పట్లో 700 కోట్ల వరకు అవుతుందని అంచనా వేయడం జరిగింది. ఇవన్నీ రిపోర్ట్లని రైల్వే శాఖకి పంపించిన తర్వాత ఈ రైల్వే లైన్ మీద ఎటువంటి కదలికలు అనేవి లేవు. ఆ తర్వాత తాజాగా 2023 సంవత్సరంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు రైల్వే శాఖ మంత్రి గారిని కలిసి ఈ రైల్వే లైన్ గురించి వివరించడం జరిగింది. దీనికి రైల్వే శాఖ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ రైల్వే లైన్ ని ఫైనల్ లొకేషన్ సర్వే చేసి ఇక్కడ పనులను ప్రారంభించవలసిందిగా ఆదేశించడం జరిగింది. అలాగే తెలంగాణలో అతి ముఖ్యమైన రైల్వే లైన్ కూడా దీన్ని భావించడం జరిగింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద అది చూపిస్తూ ఉంటుంది, చూడండి ఒకసారి. ఈ రైల్వే లైన్ అనేది ప్రస్తుతం ఫైనల్ లొకేషన్ యొక్క సర్వే అనేది కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాలలో ఇక్కడ భూమి అనేది ఎలా ఉంది, అలాగే ఏ ప్రాంతాలలో దీన్ని తీసుకొని వెళ్ళాలి, ఇలాంటి సర్వేలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఒకసారి కింద కామెంట్ చేయండి. ఒకసారి మనం ఈ రైల్వే లైన్ మ్యాప్ లో చూద్దాం ఎలా వెళ్తుంది, ఎలా ఉంటుంది అనేది. ఇది వచ్చేసి అసన్పర్తి నుండి ఇప్పుడు కరీంనగర్ వరకు అందుబాటులోకి వచ్చే రైల్వే లైన్ యొక్క మ్యాప్ ఇది. ఇక్కడ మీకు ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైల్వే లైన్. ఇది కాజీపేట్, ఇది పెద్దపల్లి, ఇటు పైకి వెళ్తే బల్లార్షా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి కరీంనగర్, ఇది వచ్చేసి పెద్దపల్లి నిజామాబాద్ సెక్షన్ లో ఉంటుంది. ఇప్పుడు మన కొత్త రైల్వే లైన్ అనేది ఇక్కడ అసన్పర్తి కనిపిస్తుంది కదా, ఈ కాజీపేట్ పక్కన ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిన రైల్వే లైన్ అనేది మనకి ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తుంది. మొత్తం ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 62 కిలోమీటర్లు. అప్పుడు అంచనా విధంగా చూసుకుంటే దీని యొక్క అంచనా వ్యయం వచ్చేసి 700 కోట్లు అనుకున్నారు. ప్రస్తుతం ఇది 1700 కోట్లుగా ఉంది. ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ హుజురాబాద్ ఇలాంటి ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది.
చూద్దాం ఈ రైల్వే లైన్ అనేది తొందరలోనే ప్రజలకి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాల ప్రజల యొక్క రైల్వే కళ అనేది తొందరలోనే నెరవేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కరీంనగర్ అసన్పర్తి రైల్వే లైన్ మీద ఎవరికైనా అవగాహన ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.